ఇది ఖచ్చితంగా దేవుని ఏర్పాటే. హల్లెలూయా. దేవుని ఏర్పాటు లేకుండా ఏ కార్యము కూడా ఆశీర్వాదకరముగా జరగదు. దేవుని ఏర్పాటు ద్వారానే సమస్త కార్యాలు దీవెనకరంగా జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా చాలా సమాధానంగా, సంతోషంగా, సమృద్ధి కలిగి మరి ప్రధాన కార్యక్రమములోనికి ప్రవేశించటానికి ప్రభు యవన బిడ్డలకు, మీ కుటుంబాలకు దేవుడు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. రే, నువ్వు వెళ్ళి అక్కడ చైర్స్ ఉన్నాయి, అట్నాలుగు ఏమా. ఎవరైనా పెద్దోళ్ళు, కాస్త కాళ్ళు వంగలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు వెనకాల కూర్చుంటారు. మంచిది. వీరి ఇష్టాయిష్టాలను కనుక్కున్న తర్వాత నేను ప్రధాన కార్యక్రమానికి వెళ్ళాలి అని. క్రైస్తవ వివాహంలో ప్రధానం చాలా ప్రధానమైనది. అమ్మా, ఇంకెవరు మాట్లాడద్దు. ఇది మాట్లాడే స్థలం కాదు. ఇది దేవుని మాటలు, బుద్ధి మాటలు వాళ్ళకి చెప్పే స్థలం ఇది. నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా మీరు మౌనంగా ఉంటే వారికి ఒక మంచి ఉపదేశం అందుతుంది. వారి జీవితాంతం వరకు సంతోషంగా బ్రతుకుతారు. మనం వారిని జత చేయటానికి వచ్చాం, ప్రధానం చేయటానికి వచ్చాం, సిద్ధపరచడానికి వచ్చాం. గనుక వాళ్ళకి కొంచెం వాక్యం హృదయాలకు చేరువగా వెళ్తే వాళ్ళు దీవెనకరమైన జీవితాలను ప్రభు కొరకు చేసేయటానికి వీలు పడుతుంది. అమ్మా, మంచిది నానా. జాన్సన్, బ్లెస్సింగ్ని చేసుకోవటం నీకు ఇష్టమేనా? మైక్ ఇవ్వండి ఒకటి. బిడా, గెట్ దట్ మౌత్. అన్నకు పెట్టు మూతికి. చెప్పు. గట్టిగా అందరికి వినబడిందమ్మా? వినబడలేదంట. ఇష్టమే అన్న. ఇష్టమే. ఏమి ఇష్టం చెప్పు. చెప్పు. బ్లెస్సింగ్ చేసుకోవటం ఇష్టమే. బ్లెస్సింగ్ చేసుకోవటం ఇష్టమే. గాడ్ బ్లెస్ యు నాన్న. అక్కకు బిట్రా, చిన్న అక్కకి మౌత్ ఇవ్వు. బ్లెస్సి, జాన్సన్ని చేసుకోవటం నీకు ఇష్టమేనా తల్లి? వెరీ గుడ్. మీ ఇద్దరి అంగీకారాన్ని బట్టి ముందు కార్యక్రమానికి నేను బాట వేస్తూ ముందుకు సాగుతున్నాను. దేవుడు మిమ్మల్ని వాక్యము ద్వారా పరిశుద్ధపరిచి వాక్యము ద్వారా మిమ్మల్ని సిద్ధపరచును గాక. క్రైస్తవ వివాహాలకు ప్రధానమైనది ప్రధానమే ప్రధానమైనది. బైబిల్లో 3 ప్రధాన కార్యాలు జరిగాయి. 3 రకాలైన ప్రధానాలు దేవుని వాక్యములో ప్రభు జరిగించారు. అందులో ఇస్సాకు, రిబ్కా యొక్క ప్రధానం. 2 యోసేపు, మరియల యొక్క ప్రధానం. 3 రేపు మనకి అనగా సంఘానికి, ప్రభువునకు జరగబోయే ఒక అద్భుతమైన ప్రధాన కార్యము జరగబోతా ఉంది. దేవుని నామానికి సమస్త మహిమ కలుగునుగాక. అంచేత ఈ ప్రధానం దేనికి అనంటే వివాహానికి సిద్ధపరచటానికి, వివాహ కార్యానికి సిద్ధపరచటానికి ఈ ప్రధాన కార్యక్రమాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతారు. హోషేయ గ్రంథం తీయనా, బ్లెస్సి తీయండి, జాన్సన్ తీయండి, మైక్ దగ్గర పెట్టుకొని మీ ఇద్దరు చదవాలి.
లోకయ్య గారు బాగున్నారా? స్తోత్రం స్తోత్రం మా స్తోత్రం. కూర్చున్నమ్మా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు ఇద్దరు చదవండి. నువ్వు ఫస్ట్ చదువు, బ్లెస్సీ తర్వాత చదువుతుంది. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను నేను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. బ్లెస్సీ చదువురా. హోషేయ 2:19-20 వచనాలు. హోషేయ 2:19-20 వచనాలు. స్విచ్ చేసుకుంటాలి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి ప్రధానము చేసుకొందును. ఆమేన్. రండి కూర్చోండి రండి. ఈ వాక్యం ఈ చిన్న బిడ్డల హృదయాలలో దేవుడు పదిలపరచును గాక. హల్లెలూయా. ప్రధానం అనేది ఎలా జరగాలో, ప్రధానం అంటే ఏమిటో దేవుని వాక్యం చాలా చక్కగా తెలియచేస్తూ ఉంది. ప్రధానానికి తేవలసిన వస్తువులు ఏంటి? తెచ్చారమ్మా మీరు వస్తువులు? ప్రధానానికి తేవలసిన వస్తువులు, ప్రధానములో కూర్చున్న వారి యొక్క అభిప్రాయాలు. పల్లెటూరులకు కూడా నా భాష అర్థమవుతుంది, మీరు చక్కగా వినండి. అమ్మా, మర్మం ఏమీ లేదు, ధర్మమే ఇది. హల్లెలూయా. సూటిగానే మాట్లాడతాను, వినండి బిడ్డలారా. ప్రధానానికి తేవలసిన వస్తువులు, ప్రధానానికి ఏ విధముగా సిద్ధపరచబడాలి, ప్రదానం చేసుకోవాలి అని అంటే ఏ క్వాలిటీస్, ఏ స్వభావం, ఏ గుణగణాలు ఉండాలో దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తా ఉంది. ఆ మాటలు మనం ధ్యానం చేస్తే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట, నీవు నిత్యము నాకుండునట్లు నేను యెహోవాను ఎరుగునట్లు. అమ్మా చదువునా, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి. చాలు. మొదటి మాట, ప్రదానము చేసుకునే వారిలో ఉండవలసిన మొదటి స్వభావం ఏంటి అనంటే, నీతిని బట్టి తీర్పు తీర్చే స్వభావాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేన్ని బట్టి? నీతిని బట్టి. ఈ రోజున వివాహ కార్యాలు అనేసరికి భయపడాల్సి వస్తుంది, జాగ్రత్త పడాల్సి వస్తుంది.
ఎంత ఆత్మీయంగా జరుగుతున్న వివాహాలైనా కొన్నిసార్లు సైతానగాడికి అవకాశం ఇచ్చి ఆది దంపతులు అవ్వ ఆదాముల మధ్యలోనికి సైతానగాడు చొరవ తీసుకొని వచ్చి వారి ఆత్మీయతను భంగం చేసి వారి యొక్క స్థిరత్వాన్ని పాడు చేసి వారి ఏక మాటను ఏక స్వభావాన్ని భంగపరిచి ఏదేను అనుభవముల నుంచి ఆది దంపతులను సైతానగాడు వెళ్ళగొట్టేటట్లుగా చేసేసాడు. అందుకని ప్రధాన కార్యక్రమాన్ని గురించి దేవుడు చెప్తూ అంటాడు కదా, ప్రధానం ఎలాగూ జరగాలి, పెళ్ళికి ముందు ఒక 2 నెలల ముందో నెల ముందో ఒక వారం ముందో ఈ ప్రధాన కార్యం జరుగుతుంది. ఈ ప్రధానం దేనికి అంటే పెళ్లి కొరకు సిద్ధపరచబడటానికి, పెళ్లి కొరకు సిద్ధపాటు కలిగి ఉండటానికి ఈ ప్రధాన వేదికను దేవుడే ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ వివాహాలలో, మరలా చెప్తున్నాను, క్రైస్తవ వివాహాలలో ప్రధానమే ప్రధానం. నా భాష మీకు అర్థమైందా? ప్రధానమే ప్రధానం. ప్రధానం అంటే ముఖ్యం. ఈ ప్రధానమే ముఖ్యం. ఈ ప్రధానములో కూర్చున్న బ్లెస్సీ జాన్సన్, అలాగనే పెళ్ళికొడుకు తరపున లేకపోతే ప్రధానము చేసుకొనుచున్న జాన్సన్ తరపున వాళ్ళు, బ్లెస్సీ తరపున వాళ్ళు, మీరందరూ కూడా నీతిని బట్టి, దేన్ని బట్టమా? నీతిని బట్టి తీర్పు తీర్చే విధముగా ఉండాలి. ఆమేన్. ఎట్లుండాలి? నీతిని బట్టి. చాలామంది అన్యాయంగా మాట్లాడతారు, చాలామంది తూలనాడుతూ మాట్లాడతారు. బ్లెస్సీ కానీ జాన్సన్ కానీ అన్యాయంగా మీరు ఎప్పుడు మాట్లాడుకొనకూడదు. ఇట్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ దట్ గాడ్ హ్యాస్ సెయింగ్ టు దిస్ మార్నింగ్. ప్రభు మీకు చెబుతున్న ఒక అద్భుతమైన దైవ సందేశం ఇది, ఒక ప్రవచనాత్మకమైన మాట ఇది. మీరు తీర్పు తీర్చుకునేటప్పుడు, అనగా మీరు మాట్లాడుకునేటప్పుడు మీ మాటలు ఉప్పు వేసినదై ఉండాలి. ఎట్లా? ఒక కూరలో ఉప్పు వేస్తే ఏమవుతుంది? రుచి పెరుగుతుంది. ఎక్కువైతే ఏమవుతుంది? తక్కువైతే ఏమవుతుంది? అందుకని ఉప్పు తగుమాత్రముగా వేసుకోవాలి. కోపం వచ్చిందని మీ ఆయనకి ఎక్కువ వేసామనుకో, ఏందది? ఉప్పు. ఎక్కువ ఉప్పు వేసామనుకో ఆయన తుప్పు పడతాడు. అందుకనే దేవుని వాక్యం చెప్పింది. చదువు నాన్న, సమ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవండి. మీ సంభాషణ ఎలాగో ఉండాలి అనంటే ఉప్పు వేసినదై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, బుక్ ఆఫ్ కొలెషియన్స్ 4th chapter 6th verse. 4వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి మీరే చదవాలి, నాకు వేరెవ్వరు చదవకూడదు. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై, ఏందంటున్నానా? మీ సంభాషణ ఉప్పు వేసినదిగా, ఎల్లప్పుడూ రుచి గలదిగాను. ఉప్పుకి కృపకి ఏం సంబంధం అసలు అక్కడ? అమ్మా, ఎంత ఆత్మీయ సత్యాన్ని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ రోజున పెళ్ళై 20-30 సంవత్సరాలైనా ఎట్లా మాట్లాడుకోవాలో కూడా తెలియదు.
పెళ్లి చేసుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏడుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మాట మాట కలవని వాళ్ళు స్తోత్రం చెప్పండి. భర్త మాట కలవదు. మరి ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? హలో, బైబిల్ పట్టుకున్న వారు కూడా మాట మాట కలవని సంభాషణ, ఈ సంభాషణ చేసేవాళ్ళు బైబిల్ పట్టుకొనకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, భార్య భర్త ఇద్దరు కూడా ఏకీభవించే మనస్సు ఉండాలి. ఏకీభవించే మనస్సు ఎక్కడైతే ఉంటుందో ఏకాత్మ కలిగిన దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఏక మనస్సు. అందుకని దేవుని వాక్యం చాలా బాగా చెబుతుంది, నీతిని బట్టి తీర్పు తీర్చుకోండి. అదే ప్రధానం. ఇప్పటి నుంచి బ్లెస్సి, విన్నవరు తల్లి, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ వ్యక్తి ఎదుట చాలా ఉప్పు వేసినదై, మంచి ఉప్పు వేసినదై, రుచికరమైనదై ఉండాలి. నానా జాన్సన్, బ్లెస్సీ దగ్గర నీ సంభాషణ, నీ మాట ఉప్పు వేసినదై ఉండాలి. మీరు మాట్లాడితే, దేవుని వాక్యం అంటుంది కదా, మనం మాట్లాడితే ఎదుటివాడి జబ్బు పోవాలా, ఎదుటివాడి కంపు పోవాలా, ఎదుటివాడి జీవితం మార్చబడాలా. కానీ ఇప్పటి నుంచి మీ పక్కన కొంతమంది మాట్లాడే వాళ్ళు తయారవుతారు. ఎట్నో తెలుసా? మంచిగా చూసుకుంటుండ్రా, మంచిగా కూరలు, మా దగ్గర మంచి కూరలు దొరకవు, మేము పూట కూలోళ్ళం. దేవుని సేవకులు అని అంటే పూట కూలి వాళ్ళు. ఆయమ్మ ఒక ముద్ద పెట్టింది, అడుక్కునేవాడికి 66 కూరలని. మాకు కూడా రకరకాలు. కొంతమంది ఉప్పు ఎక్కువ వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చేయని వాళ్ళు ఉంటారు, కొంతమంది పాడు చేసేవాళ్ళు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తిండి కోసం కాదు, కానీ దేవుడు మనకు సమృద్ధిగానే ఇస్తాడు, ఇచ్చాడు, ఇస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నేను చెప్పే మాట ఏంటంటే నాన్న, ఇప్పటి నుంచి మీ సంభాషణలోనికి మూడవ వ్యక్తి రాకూడదు. అమ్మా, మూడవ వ్యక్తి, థర్డ్ పర్సన్, థర్డ్ పార్టీ రాకూడదు. మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. ఇంకా మీకు ఆలోచన తట్టకపోతే ఆ ఆలోచనను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే దైవ సేవకుని దగ్గరకు రావాలి, లేకపోతే మోకాళ్ళ మీదకు రావాలి, లేకపోతే వాక్యము చేత పట్టుకొని వాక్యాన్ని చదివితే ఇదే మీతో మాట్లాడుతుంది. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కెన్ స్పీక్ విత్ యూ. ఈ వాక్యం ఏ రాత్రి నువ్వు తీసి పెట్టినా ఇది నీతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కానే కాదు, మాట్లాడే దేవుడవు నీవు. ఆమేన్. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడే కాదురా నాన్న, మీ మాటలను వింటున్న దేవుడు కూడా. నా మాట మీకు అర్థమైందా? మాట్లాడే దేవుడే కాదు, మీ మాటలు, మీ సంభాషణ వింటున్న దేవుడు కూడా. గనుక దేవుడు వింటున్నాడు మా మాటలు అని విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడుకోవాలి. వాక్యానుసారముగానే మాట్లాడుకుంటూ ఉండాలి, ఆత్మీయంగానే మాట్లాడుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా తల్లి? అంతేగాని మీరు చిటపటలాడుతూ ఉన్నారనుకో, మీకు సమాధానం లేకుండా ఉన్నది అనంటే దేవుని యొక్క ఏర్పాటును మీరే ధ్వంసం చేస్తున్నారు అని అర్థం.
మీ ఆశీర్వాదాన్ని మీరే కాలదొక్కుతున్నారు అని అర్థం. మీ పునాదులను మీరే పెళ్ళగించుకుంటున్నారు అని అర్థం. గనుక మొదటిది, ప్రధానము చేసుకుంటున్న మీరు మొదట నేర్చుకోవాల్సింది ఏంటి? నీతిని బట్టి, అనండి, నీతిని బట్టి తీర్పు తీర్చుకోవాలి. ఇది పెళ్ళికి ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎందుకంటే ఇప్పటిదాకా జాన్సన్ మా ఇంట్లో పెరిగాడు. వాడు చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాడు, మా దగ్గరే తిన్నాడు, మా దగ్గరే అన్ని అనుభవాలను, దేవుని సేవ అనుభవాలను అనుభవించాడు. స్తోత్ర. అయితే ఇప్పటిదాకా కాస్త కోపంగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా అంతా అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎన్ని గంటలకు లేచావో, ఎన్ని గంటలకు తిన్నావో, అమ్మా నాయన్ని ఎట్ట దుమ్ము దులిపావో. కానీ ఇప్పటి నుంచి నీ స్వభావం అంతా కూడా వాక్యానుసారంగా ఇద్దరి స్వభావాలు మార్చబడాలి. అది ప్రధానం. నీతిని బట్టి తీర్పు తీర్చాలి. అన్యాయంగా తీర్పు తీర్చుకోవటం, మాటకు మాట పెంచుకోవటం దేవుని పిల్లల లక్షణం కానే కాదు. అలిగి అరుగు మీద కూర్చోవటం, అలిగి ఇంటి వెనకాల పోయి కూర్చోవటం, అలిగి బాత్రూంలో దాక్కోవటం, అలిగి ఫోన్ చేసుకోవటం, ఇవి దేవుని పిల్లలు చేయకూడదు. నాన్న బయట పెట్టిరా, బయట పెట్టేసి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా. రైట్, ఇంకొక మాట చదవండి మీరే. నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, అదుగో రెండవది, దయాదాక్షిణ్యములు కలిగి ఉండాలి. ఏముండాలి నాన్న? దయా. అమ్మా, దేవుని వాక్యమును దయను గురించి మాట్లాడుతూ అన్నది కదా, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. చదువు నాన్న, మాట చదవండి. 130 కీర్తన 5వ వచనం చూడండి. చదువు నాన్న, బ్లెస్సి చదువురా. 30వ కీర్తన 5వ వచనం. 30 130 కాదు, 30 అంతేనా? 30వ కీర్తన 30 30వ కీర్తన 5వ వచనం. మైక్లో చదువురా, అందరికీ అర్థమవుతుంది కదా. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలము ఉండును. స్తోత్రం. ఆయన కోపం ఎంతసేపు? నిమిషం. ఆయన దయ ఎంతసేపు? ఆయుష్కాలం వరకు దయ చూపే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ దయగల దేవుడు దయను గురించి ప్రదానము చేసుకునే మీతోని ఇక్కడ కూర్చున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే, మీ దయ ఎలాగో ఉండాలి. దయ అంటే ఏంటో తెలుసా? వేరే వాళ్ళ మీద పడేది దయ. మీకు మీరు ఒకవేళ జాన్సన్కి ఏదైనా బలహీనత వచ్చిందనుకో, ఒకవేళ కొంచెం తలకాయ నొప్పి, కొంచెం కాలు నొప్పి వచ్చిందనుకో, కొంచెం కాలు పట్టాలిగా, పట్టవా? నేను నీ కాళ్ళు పట్టుకునేది ఏంది? ఇంత మటుకు మా డాడీ దాస్ కాలే నేను పట్టుకోలే. అల్లెల్లుయా లేదు. అందుకు దేవుని వాక్యం ఒప్పుకోవట్లే. మనకి ఇదే ప్రధానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలకి ఇదే ప్రామాణికం.
గనుక కష్ట సుఖముల యందు ఒకరి ఎడల ఒకరు దయ చూపిస్తూ ఉండాలి. దయ దీర్ఘకాలం ఉండాలి. చెప్పండి అందరు, మీరు కూడా చెప్పండి అమ్మా. దయ ఎంత మటుకు ఉండాలి? దీర్ఘకాలం. దీర్ఘానికి ఇక ఎంతైనా పోవచ్చు. దీర్ఘం, స్తోత్రం. దానికి అంతు పొంతు లేదు, పులి స్టాపులు లేవు. దేవుని పిల్లల దయ ఎంత మటుకు ఉండాలి చెప్పినానా? కోపం, కోపం. మీ ఇద్దరు చెప్పండి, మీ ఇద్దరికి కోపం ఎవరికి ఎక్కువ? సరే, వీళ్ళు ఇది చెప్పరు కదమ్మా, ఇది దిగేది కాదు. కానీ మగపిల్లల తరపున వాళ్ళు, ఆడపిల్లల తరపున వాళ్ళు, మా అమ్మాయికి కోపం ఎక్కువ అన్నోళ్ళు చేయొద్దని, మా అబ్బాయికి కోపం ఎక్కువ అన్నోళ్ళు చేయొద్దని. మీరు కూడా అన్యాయంగా ఉండమాకండి. చెప్పండి, మా పిల్లలకు కోపం ఎక్కువ, మగ పిల్లడు తరపున వాళ్ళు చేతులు ఎత్తండి. కోపం ఎక్కువ. ఆడపిల్లల తరపున వాళ్ళు చేతులు ఎత్తండమ్మా. అమ్మో తల్లి ఎత్తింది. మరి చెప్పాలి కదా, మరి నిజమే చెప్పుకోవాలి. ఇక్కడ తప్పే ఉంది దాంట్లో. అయితే ఇప్పుడు మీ కోపం, ఎందుకంటే కథ ఉప్పు కారం తింటున్నావు కాబట్టి కథ పర్లేదు, కానీ నిమిషమే. సర్టెన్ పీరియడ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ యూ. నిమిషమే. మనుషుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మోషే ఉన్నాడు, మోషే కోపపడినందుకు దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు, దేవుని పరమకాణానికి చేర్చబడలేకపోయాడు. తన ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. నాన్న అమ్మ చదువునా మాట. మనుషుని కోపం చెప్పున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం అమ్మా 20వ వచనం. ఏ సండే స్కూల్ పిల్లలు చెప్పండి రా. సూపర్. ఇప్పుడు మీరు చదవండి నాన్న. 1:5 జాన్సన్ తీసుకో. 1:20. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చదువురా నాన్న, ఫస్ట్ నుంచి చదువు, 19 నుంచి చదువు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ఒక్క నిమిషం. మీరు ఎరుగుదురా? బ్లెస్సీ, నువ్వు ఎరుగుదువా? చూడండి, ఆ మాట చూడండి. మీరు ఎరిగి ఉండాలంట, అంటే మీరు తెలుసుకొని ఉండాలంట. మనం కోపపడచ్చో కోపపడకూడదు, మన కోపం ఎంతసేపు ఉండాలో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. చదువునాను. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, వినటానికి వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించువాడు, మాట్లాడటానికి నిదానం. అందుకనే దేవుడు మాట్లాడటానికి ఒక నోరు ఇచ్చాడు, కానీ ఇది మనం క్వైట్ ఆపోజిట్. మాట్లాడేది ఎక్కువ, లబ్ 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 సంథింగ్ ఎల్స్, ఎక్కువ మాట్లాడతాం. అది అక్కడ వస్తుంది గొడవలు, అక్కడ వస్తున్నాయి సమస్యలు. దేవుని వాక్యం అంటది మాట్లాడుటకు నిదానించు, వినుటకు మాత్రం వేగిరపడాలి. ఆమేనని చెప్పండి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి ఇది మీరు చేయాలి, ఇది మీ ఇద్దరు చేయాలి. మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు. ఈ రెండు చేయగలిగితే దేవుని ప్రసన్నత మీ మధ్యలో ఉంటుంది, దేవుని సన్నిధి మీతో ఉంటుంది. మోషే దేవుని సన్నిధిని, దేవుని కృపను కోల్పోయాడు. ఎందుకు? కోపం. ఆ మాట చెప్పండి. తన కోపమే తన శాంతమే. ఏది శాంతం? ఏది శాంతంగా ఉన్నవా? పేరు పెట్టుకోవటమేనా? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు నిద్ర. నీ ప్రశాంతతే నీకు ఆరోగ్యం, నీ ప్రశాంతతే నీకు స్వస్థత, సమస్తమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా.
ఏకీభవిద్దాం. హల్లెలూయా. దేవుని మనసుతో చెప్దాం హల్లెలూయా. రైట్, చదువు నాన్న. 20 19. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడనై కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఉండాలి. ఎందుకనగా ఉండాలి, అదంతే ఇంక రూలింగ్. అది ఎందుకు ఉండాలి లేదు, ఉండాలి అనండి. మీరు కూడా అనండి, ఉండాలి, అంతే. ఇంకా అది క్రైస్తవ లక్షణం, దేవుని పిల్లల ప్రధాన కార్యం అది. అమ్మా, మాటలాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి, కోపించుటకు నిదానించాలి. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చాలి అనంటే కోపము లేని వారిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీ కోపం ఎంత మట్టుకు ఉండాలంట? కాదు, నేను చెప్తాను. తొందరపడి మాకు, మీరు బాగా హుషారుగా ఉన్నారు. చదువు, ఆ మాట చదవండి. సూర్యుడు అస్తమించేంత వరకే. చదువు నాన్న, చదువు. ఎఫెసీ 4:24 చూడండి. 26. వీళ్ళే, మీకు కాదు ప్రధాన వాళ్ళు. కోపపడుడి గాని పాపము చేయకుడి. అస్తమించు వరకు, సూర్యుడు అస్తమించేంత వరకే మీ కోపం నిలిచి ఉండకూడదు అన్నావా? ఎప్పటి వరకు అంటే అస్తమించడం అంటే ఏంది? తెల్లారనీయకూడదు గొడవలు. అమ్మా, చాలామంది మాకు, కొంతమంది చాలామంది ఉపవాస కోటాలు అప్పుడు ఉపవాసం ఉండరు. ఎప్పుడు ఉపవాసం ఉంటారో తెలుసా? మొగుడు అరిచినప్పుడు. ఇంకప్పుడు బంద్, పొయ్యి ముట్టియటం, అన్నం కూర తినటం. చర్చిలో సేవకుడు, అమ్మా శనివారం ఉపవాస కూటం, లేకపోతే బుధవారం ఉపవాస కూటం. ఆ కూటానికి అందరూ ఉపవాసం ఉండి రామంటే అప్పుడు ఉండరు. అప్పుడు బాగా ఆకలేసింది, అప్పుడు బాగా తింటారు. స్తోత్రం. ఎప్పుడు ఉపవాసం ఉంటారు? ఇంట్లో భర్త అరిసినప్పుడు, కోప్పడ్డప్పుడు, బాధ పెట్టినప్పుడు. అప్పుడు అమ్మా, ఎప్పుడు నిన్ను అరిచినా, అరే బ్లెస్సీ, ఎప్పుడు నిన్ను జాన్సన్ అరిచినా ఎక్కువ తిను. ఇట్స్ ద స్మాల్ లాజిక్ ఫర్ యూ, ఓకే? డోంట్ డూ ఎనీ డైట్. ఎప్పుడైనా నరిసింది అనుకో, మంచిగా కడుపు నిండి తినమనుకో. అంతేగాని ఉపవాసం మాత్రం ఉండమాక. ఉపవాసం ఉంటే మన పొట్లే మాడుతూ ఉంటేరా, వాళ్ళకి బయట తినొత్తరు. ఎందుకు? ధనాగారం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. అందుకే చాలా జాగ్రత్తగా మన కోపం మళ్ళీ తెల్లారేంత వరకు ఉండద్దు. ఇంకా తెల్లారనీయకూడదు కోపాన్ని. ఆ రోజే ముగించాలి, ఆ క్షణమే ముగించాలి, ఆ సమయానికే ముగించాలి. కోపడినా కానీ మళ్ళా మాట్లాడటం, భర్త దగ్గర పోయి మాట్లాడటం. అమ్మా, నేను పెళ్ళి చేసుకునే వాళ్ళకి 2 బహుమానాలు ఇస్తూ ఉంటా సాధారణంగా. ఇప్పటికి చాలా పెళ్ళిళ్ళు చేశాను. అయితే పెళ్ళిళ్ళు చేసుకునే వారికి కొన్ని బహుమానాలు. ఆ 2 బహుమానాలు అంటే అవి కాదు. ద 2 words ఈజ్ ద బ్లెస్సింగ్ ఫర్ యూ, ఓకే? అమ్మ, 2 మాటలే మీకు దీవెనకరంగా చెప్తాను. 1 సారీ, 2 థ్యాంక్ యూ. ఈ 2 నేర్చుకోవాలి. 1 సారీ, 2 థ్యాంక్ యూ. నువ్వు నాకేం లేదనుకున్నావు నువ్వు? చెప్పు. 1 సారీ. ఈ 2 కనుక మీలో ఉంటే మీలో మనస్పర్ధలు రావు, గొడవ పెరగదు, సమాధానంగా ఉంటారు.
వీళ్ళందరూ ఎందుకు వచ్చారు తెలుసా? మీరు గొడవ పడితే మళ్ళీ వద్దామని కాదు వచ్చింది, మిమ్మల్ని సమాధానంగా చూద్దామని వచ్చారు. మీరు సంతోషంగా బ్రతకటానికి వారు ప్రార్థన చేయటానికి వచ్చారు, మిమ్మల్ని దీవించడానికి వచ్చారు. మిమ్మల్ని బట్టి ఎంతమంది ఆడవకూడదు. ఓకేనా? ఓకేనా? మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఏడవకూడదు. ప్రశాంతంగా దేవుడు మనకిచ్చిన కృపలో, దేవుడు మనకిచ్చిన సహవాసములో, దేవుడు మనకిచ్చిన నడిపింపులో కడవరకు నమ్మకంగా ఉంటే దేవుని వాక్యం అంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఆదికాండం రండి. ఏ వివాహ కార్యానికైనా దీని గురించి ప్రస్తావించని వారు ఉండరు. సిట్ ప్రాపర్లీ అండ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, డోంట్ మేక్ నాయిస్. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి చదవన్నానా? మొదటి నుంచి 10 వచనాల వరకు జాన్సన్ చదువుతాడు. తర్వాత 11వ వచనము దగ్గర నుంచి 20వ వచనం వరకు బ్లెస్సీ చదువుతుంది. అబ్రహాము త్వరగా చదవాలి. వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవని మధ్య కాపురమున్నానో ఆ కనానీయులు కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేసుకొనక నా స్వదేశమందున్న నా బంధువుని యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్య తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు అని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నాహారాయులోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. చాలు, నువ్వు చదువురా. 12వ వచనం. నా 12 నా యజమానుడగు. ఆదికాండం 24:12. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. స్విచ్ చేసుకో. నా యజమానుడగు అబ్రహాము దేవుడునైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారు పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి
త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలను నీళ్లు పెట్టుదనని చిన్నది చెప్పెను. ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందు ననెను. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడువ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడను ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహము తీర్చెను. మరియు ఆమె అతనికి దాహము ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అమ్మా వినండి, అబ్రహాము ఇంట ఎలియాజర్ అనే ఒక పనివాడు ఉన్నాడు. అబ్రహాము ఎవరు అని అంటే మన ప్రభువైన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఎలియాజరు ఎవరు అనగా దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. రిబ్కా ఎవరు అనగా దేవుని సంఘానికి సిద్ధపరచబడుచు ఉన్న, ప్రధానము చేయబడుచు ఉన్న పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవాతి దేవుడు, వినాలి, దేవాతి దేవుడు తన కుమారుడైన మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాటి అయిన సహాయం, తోడు, వివాహ కార్యం జరిగించటానికి ఎక్కడ వివాహం జరగబోతుంది సంఘానికి? విశ్వాసులు చెప్పాలి. మధ్యాకాశములో వివాహం జరగబోతా ఉన్నది. అయితే ఆ మధ్యాకాశములో వివాహము జరగటానికి అబ్రహాము ఇంట ఉన్న ఎలియాజరును దేవుడు పంపుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వింటే, ఈ ఎలియాజరు రిబ్కాను 1500 కిలోమీటర్లు నడిచి తిరిగి ప్రయాసపడి తీసుకుని వచ్చాడు. ఎన్ని కిలోమీటర్లు? 1500 కిలోమీటర్లు ఇంచుమించు. అన్ని కిలోమీటర్లు కాస్త మీకు ఏమంటారు దాన్ని అమ్మా, పూర్వం వాళ్ళు
చేసిన ప్రయాణాన్ని గురించి కూడా మీకు తెలిస్తే అది మీకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను. వినండి, 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి రిబ్కాను వెతకటానికి బయలుదేరాడు. తండ్రి ఏం చెప్పాడు అని అంటే, అయ్యా నువ్వు వెళ్ళి ఇదిగో ఈ నా కుమారుడైన ఇస్సాకు ఎలాంటోడో నీకు తెలుసు. స్తోత్రం. ఇప్పుడు జాన్సన్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు, నిజమా కదా? మీరు ఎట్లిచ్చారు ఈ సంబంధం? సొంతోడు, అయినోడు, అంతేకమ్మా, అయినోడు. థర్డ్ థింగ్, దేవుని సేవ చేస్తుండు, దేవునిలో ఉన్నోడు, వాళ్ళందరూ కుటుంబం మాకు జిగిరి దోస్తు అని ఈ సంబంధాన్ని ఇలాగూ మీరు కలుపుకున్నారు. స్తోత్ర చూద్దాం, హల్లెలూయా. అయితే ఒక సంబంధం చూడటానికి దైవ సేవకుని ముందు పెట్టాలి. దైవ సేవకుని ద్వారా జరిగే ప్రధానము కానీ పెళ్ళి కానీ వారి జీవితాలు కానీ దీవెనకరముగా ఉంటాయి. హల్లెలూయా. చాలామంది వివాహాలు వచ్చేసరికి దైవ సేవకుని పక్కన పెడతారు. అందుకని ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ చెడిపోయింది. వివాహం చేసుకున్న వారి మధ్యలో సంబంధాలు పోతున్నాయి. ఇంకోటి చెప్పనా, ఈ వివాహాలలో అమ్మా తాళి ముడి వేయటం కాదు, వారి హృదయాలను ముడివేస్తున్నాం. వీరి ఇద్దరి మధ్యలో ఇప్పటి నుంచి నిబంధన ఏంటో తెలుసా? ఇదిగో ఈ బైబిలే వారికి నిబంధన. అంతేగాని అమ్మా ముప్పేటల తాడు కాదు, తాడది తీయవచ్చు, మీ నోర్లు తెరవబడునుగాక, మీకు మాటలు వచ్చునుగాక. చెప్పండి, తాడును తీయవచ్చు, మరలా పెట్టవచ్చు. కానీ ఈ హృదయాలు ముడివేయబడితే ఇది ఎవరూ తెంచలేరు. కొంతమంది ఈ ఊర్లలో కనపడుతూ ఉంటారు, ప్రేమలో పడ్డోళ్ళు చూసారా మీరు? సెల్ ఫోన్లకి చెమటలు పుట్టిస్తూ ఉంటాడు. దేనికి? సెల్ ఫోన్కి చెమటలు పుట్టిస్తాడు. ఇంకా పట్టుకొని ఇంకెట్టి కాలు పెట్టి దున్నుకుంటా, ఓ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకడైతే 2 ఊర్లు దాటిపోయిందంట. దాటిపోతే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు, వీడెవడరా ఈ ఊరు వచ్చిండు, మన ఊరు వచ్చిండు, అసలు మన ఊరు కాదు వీడు అని అడిగి, ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఇది మా ఊరేగా అంటున్నాడు. వాడికి తెలియదు, వాడు ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమలో పడాలి. స్టన్ అయ్యావా నువ్వు? ప్రేమలో పడితేనే పెళ్లి చేస్తారంటావా? ఒక్క మాట మీకోసం చదివిస్తా, మీరు ఎందుకు చదవకూడదు ఆ మాట. కొరింథీలకు రాసిన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. జాన్సన్ చదువు. కొలస్సీ 3:14. మైక్లో చదువు బిడ్డ, మైక్లో చదువు. కొలస్సీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను చదువు, నువ్వు చదువుకో. అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? అమ్మా బయట వాళ్ళు రేపు పెళ్లి చేస్తాం, ఇప్పుడు ప్రదానం చేస్తున్నాం, కాసేపటికి మీరు చీరలు డ్రెస్సులు మారుతారు. మార్చిన చదువు, అమ్మాయి చీర భలే సెలక్షన్ చేసింది కమల. ఆ కమలతో పాటు పోయిన వాళ్ళు చేతులు ఎత్తండమ్మా, చీరల సెలక్షన్ వాళ్ళు. అమ్మా నీ పేరు మర్చిపోయాను నేను, కోటేశ్వరమ్మ. అబ్బా సూపర్ సెలక్షన్ చేశారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసునా, మనుషులు మీ వస్త్రాన్ని చూస్తారు కానీ దేవుని పిల్లలు మీలో ఉన్న ప్రేమను చూస్తూ ఉంటారు. అదే చూడాలి కూడా. ఒక్క మాట మీకు గుర్తుండినట్లుగా
పరిపూర్ణత కలుగునట్లుగా ఈ మాట చెప్తున్నాను. చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్న మనం ప్రేమను ధరించుకొని ఉంటే పరలోకానికి జారుతాం. చిరిగిపోయిన వస్త్రాలతో కూడా పరలోకానికి వెళ్ళొచ్చు, కానీ చిరిగిన హృదయాలతో పరలోకానికి వెళ్ళలేవు. కలవని హృదయాలతో పరలోకానికి వెళ్ళలేవు. గనుక మీ మనస్సులు, మీ ఆలోచనలు ముడివేయబడాలి, పెనవేయబడాలి. యోహాను సువార్త 15:5 వచ్చిన ప్రకారంగా, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. ఫలించాలి అని అంటే మనం ఎవరమంట? తీగలం. అనండి అందరూ చెప్పండి అన్నమాట. తీగలు, జస్ట్ ఏ క్రీపర్. తీగ బలహీనమైనదా కాదా? నోరు తెరవబడును కాకంటే ఆవులు ఎత్తున్నారు. ఏదమ్మా మా పెళ్ళికి వచ్చి ఆవులు ఎత్తురు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, తీగ బలహీనమైనదా కాదా? కానీ గుమ్మడికాయ ఎంత ఉంటుంది చెప్పరే? పుచ్చకాయ, సొరకాయలు, ద్రాక్షకాయలు, గుత్తులు గుత్తులు. మీకు ఒక మర్మం మీకు అర్థమై ఉండాలి. మనుష్యుడు బలహీనుడే, కానీ దేవునితో పెనవేయబడితే బలమైన ఫలాలు వాడు ప్రభు కొరకు ఫలిస్తాడు. హల్లెలూయా. మీరు ప్రభు కొరకు బలమైన ఫలాలు ఫలించాలి అని అంటే పెనవేయబడాలి. మీ హృదయాలు పెనవేయబడాలి, మీ మాటలు పెనవేయబడాలి, మీ ఆలోచనలు పెనవేయబడాలి, మీ ఉద్దేశాలు పెనవేయబడితేనా యూ మస్ట్ బి ఫ్రూట్ఫుల్. మీరు ఫలభరితంగా ఉంటారు. ఇట్స్ ద గ్రేట్ ప్రామిస్ బై అవర్ గాడ్. ఇది దేవుని అద్భుతమైన ప్రమాణం మీ పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. సరే, ముందు రిబ్కాను గురించి మాట్లాడతాను, తర్వాత ఇస్సాకును గురించి మాట్లాడతాను. అమ్మా, ఇప్పుడు కొద్దిసేపు మీ పేర్లు మార్చుకోండి. నీ పేరు రిబ్కా, ఇస్సాకు. దేవుడు దీవించును గాక. అమ్మా మీరు చెప్పండి, ఏం పేరు అమ్మాయి పేరు? తర్వాత రిబ్కా అని పిలిచారు కానా, బ్లెస్సియే. కాకపోతే ఇప్పుడు వాక్యానుసారంగా చెప్పాలి కనుక కాస్త వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. అందరు చెప్పండి, మా బాబు అనమాకండి. ఇస్సాకు, రిబ్కా. వినండి, రిబ్కాను గురించి ఒక 3 మాటలు. రిబ్కాను గురించి అంటాడు కదా, 16వ వచనం 24వ అధ్యాయం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రిబ్కాయే చదవాలిగా, నువ్వు రిబ్కావా? రిబ్కా చదువురా. 24:16. చదువు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలిలోకి దాగిపోయి కడువను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా. బావిలో దాక్కుందా? బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రాగా. చాలనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ రా తల్లి. అమ్మా, రిబ్కా మిక్కిలి చక్కనిది. అమ్మా, ఈ చక్కదనం అనేది ఇది శరీర సంబంధమైన చక్కదనం కాదు. చక్కదనగానే అబ్బో అమ్మాయి తెల్లగా బుర్రగా వాల్ జడేసుకొని ఎల్లిపాయ జడలు వేసుకొని, లేకపోతే క్యాప్ జడలు వేసుకొని, బారు జడ వేసుకొని, అది కాదు చక్కదనం అంటే. అది కాదు చక్కదనాన్ని గురించి, సౌందర్యాన్ని గురించి. అమ్మా, ఆడ మనిషికి ఏది అందం అని అంటే గుణమే అందం. ఏది అందం? చక్కదనాన్ని చీర కట్టుకున్నా. అమ్మా, కాస్త గ్రాంధికంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా.
మీకేం బాధ ఏం లేదుగా? కాస్త నా ఉపదేశం సూటిగానే ఉంటుంది, బాధపడమాకనే. స్తోత్రం. చెప్దాం హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. అమ్మా, దేవుని వాక్యంలో సామెతలు, బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ 31st చాప్టర్, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. రెఫరెన్స్ చెప్పినానా? 10వ వచనం, 31వ అధ్యాయం. చదువురా. నువ్వు భార్యవా? మాటికి తీసుకుంటావు అమ్మా, చదువురా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, స్త్రీకి అలంకారం ఏంటి అని అంటే గుణం. మొహమే బాగలేదరా నాయన అంటే ఇంకో చీర కట్టుకొని వస్తున్నాడదంట. తెలుసా మీకు? మీకు తెలియని సామెతలు ఏమన్నాయి అమ్మా? నాకేదో ఎవరో చెప్తే వింటాను కానీ, అమ్మా మొహం బాగలేదమ్మా అని అంటేనంట ఇంకో చీర కట్టుకొని వస్తా అంటుందంట. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. ఈ పూట మీకు చెప్పే, నాన్న ప్రదానము చేసుకుంటున్న మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? మీ వస్త్రము కాదు, మీ గుణమే మీకు ఒక వస్త్రం. మీ స్వభావమే మీ అలంకారం. ఇస్సాకు దగ్గర రిబ్కా వెళ్ళటానికి అమ్మా ఎలియాజరు రిబ్కా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మా ఎలియాజరు ఏమేమి ఇచ్చాడు చెప్పండి? ముక్కు. ఆ మాటలు చదువు నాన్న, చదువు ఆ మాటలు చదువు. ఆ 22వ వచనం. చదువు నాన్న. జాన్సన్ చదువు 22. ఒంటెను త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు 6 తులముల ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. చాలు నాన్న. వినండి. రిబ్కా దగ్గరకు ఎలియాజరు ఏం తీసుకుని వచ్చాడంట? 6 తులముల. నేను ఏం చదువుతున్నా మీరేం చదువుతున్నా చూద్దామని చెప్తున్నానులే. చదవండి మా, చదువు నాన్న. ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని తీసుకుని వచ్చాడు. స్తోత్రం. ఆ రోజుల్లో ముక్కు కమ్మి చాలా ఇట్స్ సో వాల్యుబుల్. అది ఎట్లా ఉంటుందంటే, ఈ ముక్కు కమ్మి మూతికి అడ్డుపడతా ఉంటుంది. స్తోత్రం. దేనికి అడ్డుపడుతుంది? ఈ ముక్కుకు పెట్టే కమ్మి మీద ఎంత ఉంది అంతే. కానీ ఆ రోజుల్లో ముక్కు కమ్మి మూతికి అడ్డుపడతా ఉంటుంది. ఎలియాజరు అది ఎందుకు సాదృశ్యం? అది సాదృశ్యం అంతే, అంతేగాని మీరు పెట్టుకోమని కాదు. స్తోత్రం. చెప్దాం హల్లెలూయా. అది సాదృశ్యం. కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. అమ్మా, ఆ ముక్కు కమ్మి దేనికి పెట్టాడు అని అంటే, అమ్మా నీవు అబ్రహాం ఇంటికి వెళ్తున్నావు. ఎక్కడికి? అబ్రహాము ఇంటికి వెళ్తున్నావు. ఆ ఇంట్లో నీ మాటలు కొద్దిగా ఉండాలి తల్లి. నీ మాటలు ఎట్లుండాలి? కొద్దిగా ఉండాలి. తొందరపడి మాట్లాడద్దమ్మా. ఆయన పెద్దోడు. దేవుడు తనతో మాట్లాడే ఒక అద్భుతమైన వరాన్ని పొందుకున్నాడు. తన కుమారుడు కూడా ఎట్లాంటోడో తర్వాత చెప్తాను. ఇంకా ఇస్సాకును గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బిడ్లారా, రిబ్కా మిక్కిలి చక్కనిది. ఏ చక్కదనం ఉండాలి?
గుణం అనే చక్కదనం ఉండాలి. అందరూ చెప్పండి, ఏ చక్కదనం, ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అంతరంగంలో ఒక సౌందర్యం, అంతరంగంలో ఒక దైవిక పోలిక నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ప్రధానానికి సిద్ధపడుతున్నట్టు లెక్క. ఇప్పటి నుంచి లేచి నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన, మీ ఇద్దరు చేసుకోవాల్సిన ప్రార్థన, ప్రభా నా అంతరంగ సౌందర్యాన్ని పెంచండి అయ్యా. ఏ సౌందర్యం? అంతరంగ. బాహ్యంగా నేను సౌందర్యంగా ఉండినా ఉండకపోయినా నేను మాత్రం అంతరంగంగా మాత్రం సౌందర్యంగా నీకు కనబడాలి, అందరికీ కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక అంతరంగమందు ఒక మంచి సౌందర్యము కలిగి మనము బ్రతుకుదుముగాక. ఇంకొకటి, ఆమె ఏ పురుషుని కూడలేదంట. అంటే ఈ రెబ్కా ఎవరో తెలుసా? ఈ రెబ్కా ఎవరో తెలుసా? ప్రత్యేకముగా బ్రతికే బిడ్డ. ఏ బిడ్డ? ప్రత్యేకంగా. ఇంకా చెప్పాలి అంటే తన్ను తాను పరిశుద్ధతను కాపాడుకునే ఒక అద్భుతమైన స్వభావమును కలిగిన రెబ్కా. తల్లి బ్లెస్సీ, నీ పరిశుద్ధతను ఇప్పటి వరకు కాపాడుకున్నావు అమ్మా. యవన కాలాన్ని ముగించుకొని వివాహ కాలానికి వచ్చావు నువ్వు. యవన కాలం అంతా కూడా పరిశుద్ధతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. వివాహం కావలసిన వారు కూడా ఈ మాటలు వినండి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందరూ చెప్దామన్నమాట. అది దట్స్ సో మ్యాండేటరీ. అది ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాల్సిన పాఠం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఎవరి పోలికను వారు కాపాడుకోవాలి, ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి విశ్వాస్యతను వారు కాపాడుకోవాలి, ఎవరి ఆశను వాళ్ళు కాపాడుకోవాలి. అమ్మా, నేను ఇంకొక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కాపాడుకున్న వారే కాపాడబడతారు. నా మాట మీకు అర్థమైందా? కాపాడుకున్న వారే కాపాడబడతారు. కాపాడుకొనలేని వారు కాపాడబడలేరు. బైబిల్లో ఒక చెల్లి బయలుదేరి ఊర్లో ఉన్న జనాల్ని చూడటానికి పోయింది. ఎవరు? దీనా. ఊరు జనాన్ని చూడటానికి వెళ్ళింది. తన కన్యత్వాన్ని గురించి విలపించాల్సిన పరిస్థితి వచ్చేసింది, ఏడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు అనంటే దీనా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మన పరిశుద్ధత నిమిత్తం అమ్మా కొన్ని సహవాసాలు మన పరిశుద్ధతను పోగొడతాయి. కొన్ని సహవాసాలు మీ ఐక్యతను చెరుపుతాయి. కొన్ని సహవాసాలు ప్రేమలో నుంచి మిమ్మల్ని వేరు చేస్తాయి. కొన్ని సహవాసాలు లోకము మీలోనికి వచ్చే విధముగా చేస్తాయి. కొన్ని సహవాసాలు లేనిపోని విభజన కార్యాలు చేస్తూ ఉంటాయి. అందుకని మన సహవాసం, అపోస్తులు ఏమన్నాడు? మన సహవాసం అయితే క్రీస్తుతో కూడాను ఆయన పిల్లలతో కూడాను ఉండాలి. అంతే, ఆయన పిల్లలతో ఆయనతోనే మన సహవాసం. ఈ సహవాసాన్ని ఎవరైతే కాపాడుకుంటారో నిత్యము ఆయనతో సహవాసం చేసే కృప దొరుకుతుంది. హల్లెలూయా. అమ్మా, గనుక దేవునితో సహవాసం చేయాలి, మనుషులతో కాదు. మీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచే వారి మాటలు మన దగ్గరకు రాకూడదు. అమ్మా, ఈ ఇరు వర్గాల మధ్యలో ఉన్నవారు కూడా మీరు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళతో ఎలా మాట్లాడో తెలుసా? వాళ్ళు ఇప్పుడు సేవకులు, దేవుని పనిముట్లు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుసా? ప్రార్థన చేసుకుంటున్నావా? మంచిగా లోబడుతున్నావా? ఆత్మీయంగా అందరినీ పలకరిస్తున్నావా? మంచి పరిచర్య చేస్తున్నారా? ఈ మాటలే మాట్లాడాలి. కానీ సేరేంది బాగలేదు నీది, ఇంకోటి మీ ఆయన్ని అడిగి కొనిపించుకోకపోయావా? స్తోత్రం. వీళ్ళకి సీరల పోటీలు పెట్టారనుకో, వీళ్ళిద్దరు పోటీలు పడతారు. ఇంకా
ఈ పోటీలో ఒకలే గెలుస్తారు మళ్ళా. ఈ లేకుండా ఉండాలి అని అంటే మీ మాటలు కూడా ఉప్పు వేసినదై ఉండాలి. తల్లిదండ్రులారా, బంధువులారా, ఎప్పుడైనా వాళ్ళు మీకు కనపడ్డారనుకో ఏమడగాలి? బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, పరిశుద్ధంగా ఉన్నారా, మీకు అప్పగింపబడిన పరిచర్య చేస్తున్నారా? ఈ భాష తప్ప వేరొక సమాచారం అడిగావా నీకు పరలోకం కూడా లేదు. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వేరొక సంభాషణ వాళ్ళ మనసులోనికి రాని మాటలు నీలోనికి వచ్చాయా నీకు పరలోకం కూడా లేదు. దయచేసి గమనించు. కుటుంబ వ్యవస్థను మనం పాడు చేయకూడదు. మీరు మాట్లాడితే అది ఉప్పు వేసినదై ఉండాలి. తల్లిదండ్రులు ఇరు వర్గాల వారు గుర్తుంచుకోండి. సమస్య రాకూడదు. నెమ్మదికరమైన దేవుని పని జరుగుతూ ఉండాలి. ఇప్పటిదాకా అంతే జరిగింది. మా యుద్ధ రంగం ప్రార్థనా గది. రోడ్లు ఎక్కే వాళ్ళం కాదు, యుద్ధాలు బయట చేసే వాళ్ళం కాదు. మనము పోరాడున్నది శరీరులతో కాదు. అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడు కదా, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార దురాత్మ సంబంధమైన లోకనాథులతోను యుగ సంబంధమైన శక్తులతోని మనము పోరాడుచున్నాము. మన పోరాటం అది. ప్రైజ్ ది లార్డ్. గనుక పోరాటాలు లేని జీవితం వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇప్పుడు పోరాటాలు లేని ఆలోచనలు వాళ్ళకి రావాలా? పోరాటాలు లేని మనస్సు వారిలోనికి రావాలి. అప్పుడు వారు ప్రశాంతకరమైన జీవితం ప్రభు కొరకు చేస్తారు. రెండు, రిబ్కాకు ఉండవలసిన రెండవ అనుభవం నానా, రిబ్కాట కష్టపడే స్వభావం కలిగింది. ఎలియాజరు ఎన్ని ఒంటెలు తెచ్చాడు? 10 ఒంటెలు. సే సమ్వన్ షౌట్. చెప్పండి, అందరూ చెప్పండి. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. అమ్మా ఒక్కొక్క ఒంటె ఒక 100 లీటర్ల నీళ్ళు తాగిద్ది. ఎన్ని లీటర్లు? మనకైతే ఇదిగో కాసిన తాగుతాం. అది మూతి పెట్టిందనుకో, అమ్మా అది మూతి పెట్టిందనుకో 100 పూర్తయిన తర్వాతనే తీసిద్ది. కడుపు నిండా తాగిద్ది. అయితే ఆ 10 ఒంటెలకు 10 × 100 10,000 కష్టపడమాగనే. అమ్మా ఆ 10,000 లీటర్ల నీళ్లు దిగుడు బావిలోనికి దిగి నీళ్లు చేది ఒంటెలకు పోసింది అంటున్నానా? ఏదో ఒకసారి రిబ్కాకు చప్పట్లు కొట్టండి. ఆమె రిబ్కాలు, మీరందరు రిబ్కాలే. కాస్త పని ఎక్కువైతే మొహం మార్చే రిబ్కాలు స్తోత్రం చెప్పండి. ఎట్లా అంటున్నారు చాలా మంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా పని ఎక్కువైతే మన పనేగా చేసుకునేది. హలో, ఏమన్నది? మనం పొలం పని కాదు, దేవుని వ్యవసాయపు పని చేయబోతున్నావు. దేవుని పనిలోనికి నువ్వు రాబోతున్నావు. ఇప్పటి నుంచి నీకు ఉండవలసిన స్వభావం కష్టపడే స్వభావం. ఎప్పుడు నిద్రలేగాలి నువ్వు? మామూలుగా 9కి 8కి. సరే చదువు. ఎప్పుడు నువ్వు నిద్రలేగాలో చదువు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. అమ్మా రిబ్కా ఒక్కదానికే చెప్పట్లే, బ్లెస్సీ ఒక్కదానికే చెప్ప, అందరికీ. సోమరబోతులు అందరూ ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. ఏందో అడుగుతావు, అమ్మ మమ్మల్ని పిలిచి సోమరబోతులు అంటావా? ఖచ్చితంగా నేను ఉన్నదే అంటానికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నుందే చెప్పటానికి. మరి మీకు చెప్పక ఫ్యాన్లకి లైట్లకి చెప్పేనా? మీరు దొరికిందే మీకు చెప్పటానికి. చదువుమా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం చదువునానా? రిబ్కా చదువురా. ఆమె
చీకటిలోనే లేచి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఆ, భోజనము ఆ, సిద్ధపరచి సిద్ధపరచును, తన తన పనికెత్తలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనొచ్చు, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు లెగాలి? చీకటితోనే. అమ్మా, ఇప్పుడు అన్ని డబల్ కాట్లు వచ్చినాయి. ఏ కాట్లు? డబల్ అనండి. ఇదివరకేమో పట్టే మంచాలు, ఇప్పుడు ఇంకా అది వేసింది తీసేది లేదు. వేసిందాన్ని అప్పుడు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలు ఓడవాలా, కలాపు చల్లాల, ముగ్గు, స్నానం, తలంటూ స్నానం చేయాలా, భర్త కాళ్ళకి ఎట్టాంటి చెప్పమాక నువ్వా అంటరా, గౌరవించాలా. స్తోత్రం. ఇన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఆ సింపిరి జుట్టే, ఆ సింపిరి మొహమే. గుడ్ మార్నింగ్ ఏమండి, కాస్త లైట్ కాఫీ పెట్టిస్తారో? కాఫీ బెడ్ కాఫీ. స్తోత్రం. కుటుంబ వ్యవస్థ పాడైపోయింది ఈ సోషల్ మీడియా వచ్చినాక. ఏమా, బైబిల్ బట్టే వాళ్ళు తక్కువైపోయారు, ఫోన్ బట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. దీన్ని బట్టి కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో ప్రేమలు తగ్గిపోయాయి. ఇదివరకు ఒక్క ముద్దైనా అందరూ 10 మంది కూర్చొని తినేవాళ్ళు, అవునా? ఇప్పుడు పెద్దోడు ఏ టైంకి వస్తాడో, చిన్నది ఏ టైంకి వచ్చిద్దో, అమ్మ భర్త ఏ టైంకి వస్తాడో, భార్య ఏ టైంకి తెలియదు. సీరియల్ కథకపోయి భర్త వచ్చినా కానీ, అమ్మాయి కాత నీళ్ళిద్దురా కాలికి, ఆడున్నాయి పోసుకోరాదు, అన్నం పెడుతురావే, అన్నం పెడుతురా, టేబుల్ మీద ఉన్నాయి కాంట్రా, అట్లా పెట్టుకొని తిను. కూర ఆడేముంది, అన్నం ఆడేముంది, పెరుగు ఆడేముంది. పో, నాకు సమంత మమ్మంతా సీరియల్ వస్తుంటే ఏమైంది? కుటుంబ వ్యవస్థ ఐక్యతలు లేకుండా అవుతున్నాయి. మీ టీవీలన్నీ ఎలకలు గుట్టును గాక. ఆమెను చెప్పండి, అందరూ ఆమెను చెప్పుకోండి. మీ టీవీలన్నీ చెడిపోవును గాక. ఎందుకో తెలుసా ఆ మాట అన్నది? మీరు ప్రేమ కలిగి ఉండాలని. అయిపోతే అమ్మా, భర్తకు భార్యకు ఎడబాటు కలగజేస్తుంది ఆ టీవీలు, సీరియల్లే. నేను ఒకసారి విజిటింగ్ పోయినా, మాసెచ్చి విశ్వాసే, విశ్వాసుల్లో కూడా కొంతమంది పిశాసులు కూడా ఉంటారని అప్పుడు అర్థమైంది నాకు. పేరుకు విశ్వాసే కానీ చేసేయన్నీ పిశాసు పనులే. నేను పోతే విజిటింగ్కి ఆ గేట్, ఆ డోర్ అంత ఉంది, అంత దూరం ఇల్లుంటే బ్రదర్స్ అందరం కలిసి వెళ్తూ ఉంటే పొడవుతాన్ని ఎయ్యదాన్ని అంటుంది. ఈలోగా ఆ పిల్లగాడు బేల్దారి పని చేసుకుని వస్తుండు. ఏంద్రా అమ్మ ఎయ్యి పొడు నరికే అంటుంది. ఏంద్రా అంటే, అమ్మ సీరియల్ చూస్తుందన్నా, అమ్మ ఎప్పుడు ఏ నాటిక చూసినా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిద్దంట. ఏంది ఆ నాటకంలో అనండి, ఆ నాటకంలో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో దాన్ని బతకనియకూడదు, సంపా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇంటికి పోతే ఒట్టు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇంటికి పోవటం మానేసి. ఎందుకు? ఆమె సీరియల్ చూసేటాన్ని నేను పోయి నన్నే పొడితే, నన్నే అని చెప్పి వేసింది అనుకో, ఇక సేవ ఉండదు, సావే. ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. స్తోత్రం. అందుకనే భార్య భర్తల మధ్యలో ప్రేమకు దూరం చేస్తున్నది ఏదో అది తీసేసుకోండి. అది కోపమైనా, ఆవేశాలైనా, మనస్పర్ధలైనా తీసేయండి. అందరూ ప్రేమ కలిగి ఉండుటకే ప్రయాసపడండి. హల్లెలూయా. మూడవ మాట, అమ్మా, ఆతిథ్యం ఇచ్చే స్వభావము కలది. ఏ స్వభావం? ఎలియాజరు వచ్చాడు ఇంటికి. ఎలియాజరు ఇంటికి వస్తే
ఎలియాజర్ని ఇంటికి తీసుకొని పోయి ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ పోస్ట్లోనికి వస్తున్నావో తెలుసా? మా సంఘాలకు ఒక తల్లి పోస్ట్లోనికి వస్తున్నావు. సేవకురాలు అని అంటే ఒక తల్లితో సమానం. దైవజనుడు అంటే ఒక తండ్రితో సమానం. అమ్మా, ఈ మాటలు వినాలి మీరు. నేను ప్రొలాంగ్ చేస్తూ మాట్లాడుతున్నాను అని అనుకో. మాకు 12 అయింది. ఆకలి ఎత్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు కాబట్టి ఇంకో గంట చెప్తా. ఏదో ఆకలి అవుతుందా? మంచోళ్ళు స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. అమ్మ వినండి, ఏ స్వభావం ఉండాలి నాన్న చెప్పురా రేపుకా? ఆతిథ్యం ఇచ్చే స్వభావం. ఎందుకు? ఏ టైంకి ఏ విశ్వాసం వస్తాడో తెలియదు, ఏ మనిషి వస్తాడో తెలియదు. వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే విధంగా ఉండాలి. వాళ్ళ కోసం ఒకవేళ మేము ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా దేవుని పని కోసం, దేవుని సేవ నిమిత్తం బయటికి వెళ్ళవచ్చు. మీరు ఇంట్లో ఉన్న మీరు అమ్మా తల్లులుగా మీరు ఇంట్లో ఏం చేయాలి? వచ్చిన వాళ్ళే అయ్యగారు లేరు, వచ్చి నాకు రాపో అని అలగొట్టారనుకో, ఆ ఆత్మ నశించిపోతుంది. అందుకని వచ్చిన వారిని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు వస్తారు, అన్న వస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు అని చెప్పి వాళ్ళకి నీళ్ళు. లేకపోతే ఏముంటుందో తెలుసా? అమ్మ ఇంటికి పోతేనమ్మా ఫెయితోంగ్ పోతే గుక్క నీళ్ళు కూడా లేదమ్మా సిస్టర్ గారు. ఏనే గుట్టికే నీళ్ళేగా మనం ఆశపడేది. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా బంగారం, ఇత్తడి, ఇనుము ఇక ఆశపడుతున్నావా అని అంటారు. అందుకనే ఆ గుక్కె నీళ్ళు నువ్వు ఇవ్వాలి. బుక్కెడు ముద్ద పెట్టాలా? బుక్కెడు ముద్దే కావా? అంతేనా? గుక్కె నీళ్ళు బొక్కడు బో పెడితే వాళ్ళు సంతోషంగా దేవుని పనిలో ఉంటారు. కష్టపడే స్వభావం ఉండునుగాక, ఆతిథ్యం ఇచ్చే స్వభావం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. బీ పొలైట్. ఎప్పుడు కూడా ప్రశాంతంగా దేవుని పనిలో ఉండాలి. ఇప్పుడు ఇస్సాక్, నీ పేరేం పేరు? మైక్లో చెప్పు నీ పేరు. నా పేరు ఇస్సాక్. నా పేరు ఇస్సాక్. వెరీ గుడ్. ఏం పేరు? ఇస్సాక్. ఈ ఇస్సాక్ ఎవరో తెలుసా? తన తండ్రి ఎప్పుడు మంచే చేస్తాడు అని తండ్రికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇస్సాక్. సొంత డైనమా లేదు, సొంత ఆలోచనలు లేవు, సొంత తీర్మానం లేదు, సొంత మార్గం లేదు. ఇస్సాకు అమ్మా పెళ్ళిళ్ళు అనగానే ఈ పిల్లగాడు నాకు ఫోటో చూపి అంటాడు. తెలుసు కాబట్టి అనలేదు, కానీ చూసిండు కాబట్టి అన్న ఏ ఊరు, ఆ పిల్ల ఎక్కడ, ఒకవేళ తెలియకపోతే అడిగేవాడారు. బ్లెస్సో బ్లెస్గో అడిగేవాడే. కానీ ఇస్సాకు అడగల. ఇస్సాకు ముందే ఎలియాజర్ని పిలిచి అన్నాడు, అయ్యా నా కుమారుడికి వివాహం, అది నువ్వే చేయాలా, నువ్వే వెళ్ళు, నువ్వే చూడు, ఈ ఇంటి అలవాట్లేంతో నీకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళి చూడాలి అంటే ఇస్సాకు మౌనంగా నిలబడ్డాడంట. ఇప్పుడు అసలు ఆ పెళ్లి చేసుకున్నవాడికి పెత్తనాలు ఎక్కువైతున్నాయి. ఆ పిల్లకు వాళ్ళు జడలేదంటుండ ఒకడు, బారు జడలేదంట. ఏం చేస్తాడు? ఆ జడకి ఊరేసుకోవటం తప్ప ఏం లేదు. ఎందుకు? ఏం సుఖం? నూనె దండగా ఇంద్రమ్మల్లాగా ఉండాలి అందరు ఎక్కడ దాగనే. ఏ గోళ ఉండదు, ఏ సత్వేజ్. హల్లెలూయా. అమ్మాయి ముక్కు, అదే ముక్క అంటే ఏదమ్మా అది? కోట మొక్క. ఆ కోట మొక్క అంట. ముక్కు సోలగా లేదు, కొశ్యంగా లేదు, శిలక ముక్కులాగా. ముక్కు దేనికైనా పనికొచ్చిద్దా అమ్మా? చాలామంది పై రూపం అమ్మా అట్ట చూసే వాళ్ళు మీరు ఏది నమ్ముతారో అదే జరిగింది. అందం సౌందర్యం వ్యర్థం. అందం మోసకరం,
సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులే నీకు అందం. అంతే. ఇస్సాకు ఆ పిల్లను ఎప్పుడు చూశాడు? పెళ్లిలోనే తీసుకొని వచ్చాడు ఎలియాజరు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు చూశాడు. ఇప్పుడు వీడియో కాలింగ్ చెయ్యి, బావకి వీడియో నేను మాట్లాడాలి. ప్రధానం అయిపోయిందిగా. ప్రధానం అయిపోయిన తర్వాత అయినా, పెళ్లి తర్వాత అయినా మీరు మాట్లాడుకునేది. స్తోత్రం. అది వాక్యానికి విరుద్ధం. మధ్యలో మాట్లాడి మనస్పర్ధలు చేసుకొని డుషుని గుద్దుకుంటే మధ్యలో ఇంతమంది పోగి మళ్ళా లేనిపోని తెప్పలు మళ్ళా నేను ఇక్కడ తెల్లబట్లు వేసుకొని ఎక్కడ కూర్చొని చెప్పండి అమ్మ మరి ఏం చేద్దాము అమ్మా? దోషిగా నిలబడాల్సి వచ్చింది ఎట్టండి నేను ఇంకా మరి ఇంకేం చేయాలా? అందుకని ఇస్సాకు తండ్రి ఎప్పుడు మంచే చేస్తాడు అని నమ్మేవాడు. వివాహం చేసుకునే మగపిల్లలు ఎప్పుడు ఏం నమ్మాలి? నా తండ్రి నాకు మేలే చేస్తాడు, నా దైవజనుడు నాకు మేలే చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. ఎలియాజర్ నాకు మేలే చేస్తాడు. కీడు అనండి, కీడు. మీరు ఇప్పుడు కీడు చేయడానికి వచ్చారా, మేలు చేయడానికి వచ్చారా? లోపల ఏదో ఉంది మాట్లాడండి. కొంతమంది లోపల ఏదో ఉంది మాట్లాడండి. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేయడానికి వచ్చారు మీరు? మరి మేలు చేయటానికి వచ్చాం మనం. ఇక్కడ దైవ సేవకునిగా నేను దేనికి వచ్చా? మేలు చేయటానికే. ఇక్కడ ఎవరు కీడు చేయరు. ఇక్కడ ఎవరికి కీడు చేసేది ఉండదు. అసలు మనసులోకి కూడా రాకూడదు అన్నమాట. ఈ ఇస్సాకు తన తండ్రిని పూర్తిగా నమ్మాడు. అమ్మా, పూర్తిగా నమ్మి ఇస్సాకు చాలా ప్రతిఫలాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఈ రోజున పెళ్లి చేసుకుంటున్న నీవు పూర్తిగా దేవుని మాట, దైవ సేవకుని మాట అంగీకరించాలి. అర్థమవుతుందా? నీ సొంత జ్ఞానం ఆ డిప్పంతా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళినాక పెళ్ళి చేసుకునే లోగా ఆపాదమస్తకం శుద్ధీకరణ జరగాలి నీకు. మీ ఇద్దరికి కూడా నిలువెల్ల కడగమన్నాడుగా పేతురు అనలేదా? పేతురు ఏమన్నాడు? నిలువెల్ల ఆపాదమస్తకం, నా కాళ్ళే కాదయ్యా, నా తలను దాని తలంపులను కూడా కడిగివేయ్యా, నన్ను నిలువెల్ల కడుగో అన్నాడు. చూసావా? ఆ సమర్పణలోనికి నువ్వు రావాలి, ఆ ప్రతిష్టలోనికి రావాలి. అంతేగాని ఇంకేం చెబుతాం, ఇంకేం ఆలోచన చేస్తాం. మీరు చేసే ఆలోచన నిలబడదు. మీరు చేసే ఆలోచన మీకు దెబ్బ పడుతుంది. దేవుని ఆలోచన తీసుకునే ఇస్సాకుగా నువ్వు ఉండాలి. ఆమేన్. రెండవది, పొలములో ధ్యానించేవాడు. ఏం చేస్తాడు? పొలములో ధ్యానించేవాడు. పొలము అనగా దేవుని సంఘం, దేవుని మందిరం. దేవుని మందిరములో ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఇస్సాకుకి ఏముండాలి? ప్రార్థనానుభవం ఉండాలి. అమ్మా, దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసానా? ఒక స్త్రీతోనట బలంతో కాపురం చేయకూడదు, డబ్బుతో కాపురం చేయకూడదు, జ్ఞానంతో కాపురం చేయాలా. దేంతోని? బలంతోనూ. నేను మగోన్నైపోయా, నాకు 24 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 30 సంవత్సరాలు లేదు. అందుకు వాక్యం ఒప్పుకోదు. వయస్సును బట్టి సంసారం చేయకూడదు. ఏమా, దేన్ని బట్టి చెయ్యాలా? బలాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని. చదువునండి, ఆ మాట చదువు, ఆ మాట చదవండి. జ్ఞానముతో కాపురము చేయుడి. 1 పేతురు పుస్తకం
3వ అధ్యాయం 7వ వచనం. నువ్వే చదువు జాన్సన్. అటువలనే పురుషులారా జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో మీ భార్యలు మీరు చేసే సేవలో, మీరు నడిచే మార్గములో, మీరు చేసే ప్రార్థనలో, మీరు కలిగి ఉన్న విశ్వాసములో, మీరు కలిగి ఉన్న సమర్పణలో, మీరు కలిగి ఉన్న ప్రతిష్టలో, మీరు కలిగి ఉన్న దైవిక స్వస్థతలో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఏందంట? ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం మీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి. అది ఇప్పటి నుంచి సిద్ధపడాలి మీరు. అయ్యా, జ్ఞానముతో నేను బ్లెస్సీతో నీ ఉండుటకు నాకు కృపనివ్వండి అయ్యా. జ్ఞానం. ఒకవేళ జ్ఞానం లేదా, ఎందుకు ఇప్పుడు ఫస్ట్ పెళ్ళేగా, ఇంతకుముందు 4 మాకు ఎక్స్పీరియన్స్ లేదుగా. అందుకని ఇప్పుడు మీకేం కావాలా? ఇప్పటిదాకా మీరు చదువుకున్నారు, కథ ఏదో అమ్మలో ఒక ముందు వండి పెడితే తిన్నారు, అంత మటుకి. ఇప్పటి నుంచి బాధ్యత వస్తుందిగా, భుజాల మీదకు బాధ్యత, బరువులు వస్తున్నాయి కదా. ఆ బరువును జ్ఞానంతో మోస్తూ ఉండాలి. అందుకని ఒకవేళ మీరు ఆ జ్ఞానాన్ని పొందకపోతే, పొందలేదు ఇప్పటి వరకు, అది పొందాలి. ఒకవేళ జ్ఞానము కొదువగా ఉంటే వాడు నన్ను అడగాలి అన్నాడు. అడగండి నాన్న, అడగండి ప్రభా. ఎవరిని బాధపరచని జ్ఞానం, నీ సేవకు తగిన జ్ఞానం, కుటుంబానికి తగిన జ్ఞానం, ఎవరి ఎడల ఎలాగూ నడుచుకోవాలో తగిన జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోండి. మీరు చేసే ప్రార్థనే మీకు ప్రతిఫలముగా మార్చబడునుగాక. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? ఎలియాజరు ఎవరిని తీసుకుని వచ్చాడా? తీసుకుని వచ్చిన తర్వాత నాకు ఇష్టం లేదు అన్నాడా? మీరందరూ చెప్పండమ్మా. అన్నాడా? ఏంది అమ్మాయి అన్నాడా? మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాలి తెలుసా? క్రైస్తవ వివాహాలలో ప్రేమ వివాహాలు నిషేధం. బతికున్న లొక్కలైన హల్లెలూయా చెప్పండి. వామ్మో, ఇంతమంది బతుకున్నారా? వాయమ్మ. అంటే అప్పుడప్పుడు మీకు గుర్తు చేయాలమ్మా, మీరు బ్రతుకున్నారమ్మా, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎక్కువ స్తోత్రాలే ఉంటాయి, ఎక్కువ స్తుతించేది. ఎందుకంటే స్తుతుల మీద ఆయన ఆసీనుడు అయ్యేవాడు కదా, ఆయన ఉండాలి కదా, అందుకని స్తుతులు ఎక్కువ ఉంటాయి. దానికి కూడా స్తోత్రం చెప్పండి. ఖర్చు ఏం కాలేదుగా. ఒకవేళ అయితే వీళ్ళ ఇంటి తరపున వీళ్ళ ఇంటి తరపున కాదు ఇస్తారులే, చెప్పండి స్తోత్రం. ఇస్తారుగమ్మా స్తోత్రాలు చెప్తే ఖర్చు అయితే వాళ్ళకి చెప్పండి, ఇస్తారు వాళ్ళు. మీకేం ఇబ్బంది ఏమి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇష్టం లేదు అలా, ఇష్టం లేని మొహం పెట్టాడా? అలిగి కూర్చున్నాడా? లోపలికి పోయి ఇంట్లో పోయి బయటికి రాకుండా ఉన్నాడా? మనస్ఫూర్తిగా ప్రేమించాడంట. ఎప్పుడు ప్రేమించాలో తెలుసా? వివాహానికి ముందు కాదు, వివాహమైన తర్వాత ప్రేమించాల. అర్థమవుతుందా? ఈ రోజు చాలామంది వివాహానికి ముందు ప్రేమించుకుంటున్నారు, కానీ వివాహం తర్వాత ఇంకా మీకు తెలియని సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఏమీ లేవు. స్తోత్రం. చాలామంది పెళ్ళికి ముందు ప్రేమించుకుంటున్నారు, పెళ్ళి తర్వాత డిషుమ్, పెళ్ళి తర్వాత కోపాలు, పెళ్ళి తర్వాత యాసిడ్లు పోసుకోవటాలు, పెళ్ళి తర్వాత కోసుకోవటాలు, పెళ్ళి తర్వాత అనుమానించుకోవటాలు. అవి ఇక్కడికి రాకూడదు. ఉంటే ఇద్దరికి ఏసై కాడతాడు. మేము
స్తోత్ర. పెళ్లి తర్వాత మీరు ఏం చేయాలి? పెళ్ళికి ముందే ప్రేమించాడా చెప్పు. ఎరా పెళ్ళి తర్వాత ప్రేమించాలి. నువ్వు ఎప్పుడు? పెళ్ళి తర్వాత నుంచి మీ ప్రేమ శాశ్వత కాలం ఉండాలి, దీర్ఘకాలం ఉండాలి. ప్రేమకు నిర్వచనాలు చదవండి తొందరగా, నేను ముగిస్తున్నాను. అమ్మా చదవండి, త్వరగా చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అమ్మా చదువు నాన్న ఒకసారి. ప్రేమ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. అమ్మా ఇవన్నీ మీరు చదివి నేర్చుకొని రావాలా. పెళ్ళికి ఇవన్నీ మీరు నేర్చుకొని రావాలా. నేర్చుకొని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక స్తోత్రమయ్యా ఇది నేర్చుకోవాలంటే మళ్ళీ అడుగుతున్నామో, ఇది కాదు. దాంట్లో ఉన్నవి నేర్చుకొని మీరు మీ జీవితాలను ఆ విధంగా కట్టుకోవాలి. అది బై హార్ట్ చేయటం కాదు, అది నేర్చుకొని రావటం కాదు. దాని ప్రకారంగా వాక్యం వినటానికి కాదు, వాక్యాన్ని దాన్ని నెరవేర్చడానికి ఉండాలి. వినువారు మటుకై ఉంటే కుదరదు, దాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇప్పుడు చదువు, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతవరకు నానా? దీర్ఘకాలం అనండి అందరూ మాట. దీర్ఘకాలం సహిస్తుంది. దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసున ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడుతుంది. అన్నిటికి తట్టుకుంటుంది ప్రేమ. అన్నిటిని నమ్మేస్తుంది ప్రేమ. అన్నిటిని నిరీక్షణతో ఎదురు చూస్తుంది ప్రేమ. అన్నిటిని ఓర్చుకుంటుంది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ఎప్పటి కాలం వరకు ఉండాలన్నా బ్లెస్సి చెప్పు. శాశ్వత కాలం. ఎప్పటిదాకా? అందుకనే పెళ్ళికి ముందు ప్రేమించకూడదు. మీ నోట్లందరికీ తెరవబడును గాక, మీ అందరికీ మాటలు వచ్చును గాక. చెప్పండి, అందరూ చెప్పండి. ఇంకా వచ్చినాయి స్వస్థత వచ్చేసింది. చెప్పండి. పెళ్ళైన తర్వాత నీ ప్రేమ దీర్ఘకాలం. అమ్మా ప్రేమే ఒక నిబంధనగా మీ మధ్యలో ఉండనివ్వండి. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అది గనక మీరు ఇది మనసులో పెట్టుకోండి. రేపు మధ్యాకాశంలో సంఘం యొక్క వివాహం జరగబోతా ఉంది. దాని కొరకు సంఘం సిద్ధపరచబడుతూ ఉండాలి. ఈ ప్రధానం దానికి నమూనాగా ఉంది. ఈ భూమి మీద ప్రధానం ఎలాగైతే జరుగుతుందో రేపు పరలోకములో, రేపు మధ్యాకాశములో ఆ విధమైన కార్యము జరగబోతా ఉంది. అమ్మా అందుకని ఎలియాజరు తీసుకొని వెళ్ళిన వాటన్నిటినీ కూడా రెబ్కా అంగీకరించింది. ఏం చేసింది? అంగీకరించింది. ఇప్పుడు కొన్ని వస్తువులు మనం అమ్మాయికి తీసుకుని వచ్చాం. తీసుకొని వస్తే దాన్ని ఇప్పుడు చీర తెచ్చామనుకో, చీర ఏం చేయాలా? చీర అంటే తెలుసు కదా, 6 మీటర్లు ఉంటుంది, 3 అన్నీ ఎంత చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది నాకు సేవకునిగా? చెప్పరే? చెప్పండి. చీరని ఏం చేయాలి? తెచ్చిన చీరని ధరించాలి, కట్టుకోవాలి. కట్టుకోకుండా పక్కన పెట్టిందంటే దాని అర్థం ఏంటి?
ఇష్టం లేదని అర్థం. ఇప్పుడు చేరేస్తాం, కట్టుకొని రావాలి అన్నం అనుకో, దాని అర్థం ఏంటి? స్తోత్ర. ఇప్పుడు మా చేతికి కూడా, ఎలియాజరు చేతికి కూడా కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి, కొన్ని కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఆ ఇవ్వబడినవి మేము విశ్వాసులైన మీకు ఇస్తాం. ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా? కానీ ఇప్పుడు సార్వత్రిక సంఘం ఏదో, అమ్మా పెళ్లి కుమార్తె సంఘం ఏదో ఇప్పుడు అర్థమవుతుంది. వినండి, ఎలాగర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు ఎలియాజరు రిబ్కాకు కొన్ని వస్తువులు తీసుకొని వచ్చినప్పుడు రిబ్కా వాటిని ప్రేమతో తీసుకుంది. కానీ ఈ రోజున తీసుకోవట్లేదు, సంఘము తీసుకోవట్లేదు. సంఘమే ఒక రిబ్కా. చెప్పండి, నేనే ఆ రిబ్కా. చాలామంది చర్చికి పోతున్నారు కానీ బాప్తిస్మము అంటే వద్దు. బాప్తిస్మం చర్చికి అయితే పోతా, కానీ వలదు వలదు ఓ దేవా బాప్తిస్మం నాకొద్దు, ఇంకా నేను చేయాల్సినవి చాలా పొడుగు ఉన్నాయి. కొత్తగా రాశానులే పాట, బాగాలేదా? చాలామంది రక్షణ వద్దు, మారు మనసు వద్దు, పరిశుద్ధాత్మ వద్దు, అమ్మా దేవుని ఆత్మ సంబంధమైన ఫలాలు వద్దు. ఈ వద్దనే వాళ్ళు రక్షణను వద్దనట్లేదు, పెళ్ళిని వద్దంటున్నారు. ఇప్పుడు తెచ్చిన వస్తువులు అమ్మాయి వద్దంటుందంటే దాని అర్థం ఏంటి? నాకు పెళ్ళి వద్దు. ఏమొద్దు? ఒకవేళ అంగీకారముతో తీసుకున్నదనుకో, పెళ్ళికి నేను ఆల్ రైట్, నేను సిద్ధమే, రండి తీసుకొని రండి, అయ్యేంటో ఇక్కడ పెట్టండి త్వరగా, అమ్మా అమలక్కలు త్వరగా రావాలి. అమ్మా ఈ రోజున చాలామంది దాన్ని స్వీకరించట్లా. అమ్మా దాన్ని ఏం చేయట్లేదు. అమ్మ ఒక్కళ్ళే కదలండి, మిగతా వాళ్ళందరూ అన్నీ మన దగ్గర ఉన్నాయేగా. వినండి, నేను చెప్పింది తప్పైందే. స్తోత్రం. తెచ్చిన వస్తువులను తీసుకుంటేనేమో వివాహానికి అంగీకరించినట్లు, తీసుకోకపోతే ఇప్పుడు నువ్వు తీసుకుంటావా తీసుకోవా? నిన్ను గొంతు మీదకి పెట్టి తీసుకోవా అన్నట్లా. నీకు అంగీకారమా కాదా అని అడుగుతున్నా. స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. అమ్మ ఆ వస్తువులు వద్దంటున్నది అంటే ఈ పెళ్ళి తనకి ఇష్టము లేదు అని అర్థం. ఈ రోజున చాలా సంఘాలలో నాకు రక్షణ వద్దు అంటున్నారు అని అంటే, రక్షణ వద్దని కాదు, దేవుని సన్నిధికి పోతాను కానీ దేవుడు వద్దు, దేవుని రాజ్యము వద్దు అని అంటున్నారు, దేవుని యొక్క ఆలోచన వద్దు అంటున్నారు, సమర్పణ నాకొద్దు, ప్రతిష్ట నాకొద్దు. ఈ వద్దనేవారు దేవుని రాజ్యానికి పాత్రులు కాలేరు. గనక ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా, రక్షణ తీసుకోకుండా కాలక్షేపణ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, అమ్మా మీరు వద్దంటుంది రక్షణ కాదు, దేవుని రాజ్యాన్ని వద్దంటున్నారని మీరు ఈ మాటను తీసుకొని ఇప్పటికైనా అయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని గనక మీరు చెప్పగలిగితే, నా దేవుని నిజ రక్షణ నిజ రాజ్యం మీకు దొరుకుతుంది. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏది అందరూ ఒకసారి మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ shall we abode in the presence of God and expect something new? అందరం మోకరించి ప్రభా